దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మరలా ఈ ఉదయకాలమున దేవుని యొక్క సాన్నిధ్యములో చేరి మనము దేవుణ్ణి స్తుతించి ఘనపరిచి ఆరాధించుటకు ప్రభు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఆయనకే ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఈ ఉదయకాలము దేవుడు మనకిచ్చిన వాగ్దానము ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయము 3వ వచనం. జంకుడికి భయపడకుడి, జంకకుడి భయపడకుడి. దేవుని వాగ్దానము చాలా గొప్పది ప్రియులారా. ఈ 3వ వచనంలో ఆయన రాయబడినటువంటి మాటలు మరి జంకనీయకుడి భయపడకుడి అంటే అదురుకోవడం, భయపడడం, జంకనీయకుండా భయపడకుండామని దేవుని యొక్క వాగ్దానం మనకున్నది. ఎందుకంటే ఆయన ఐగుప్తు నుండి ఇశ్రాయేలును నడిపించిన విధానం గొప్పది గనక వారి రౌతులను, వారి రథములను, వారి గుర్రములను చూసి మీరు భయపడొద్దని మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాదు యాజకులతో ఇలా చెప్పండి, మీరు సిద్ధపడి యెహోవా పేరట మీరు యుద్ధం జరిగించాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే జంకనీయకుడి భయపడకుడి అని చెప్తున్నాడు. ఎందుకంటే మన దేవుడైన యెహోవా గొప్ప కార్యములు చేసేవాడు. మరి ఐగుప్తు నుంచి మనని విడిపించి ఇశ్రాయేలు ప్రజలను ఎన్నో అద్భుతాలు చేస్తూ ప్రభు మన వాగ్దాన దేశంలోకి నడిపించిన రీతిగా నా జీవితంలో ప్రభు అద్భుతాలు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. కనుక మరి జంకనీయకుడి భయపడకుడి అని చెప్పినటువంటి దేవుని మాటలు గట్టిగా పట్టుకొని మరి దేవుని సాన్నిధ్యములో మనము యెహోవా నామమున యుద్ధము చేయవలసిన వారమైనా కనుక ఈ ఉదయకాలమున దేవుని వాగ్దానాన్ని బట్టి ప్రభువుని స్తుతించడం, ప్రభువుని ఘనపరచడం, ప్రభువుని ఆరాధించడం, ప్రభు చిత్తాన్నే మన జీవితంలో జరిగించడం ఎప్పుడు నేర్చుకోవాలి. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. దేవుని వాగ్దానం అవునట్లు కనబడి కాదనిదిగా కనబడేది కాదు. కాబట్టి నిజముగా దేవుని వాగ్దానం నమ్మి దేవుని చిత్తాన్ని నిరంతరం జరిగించడానికి మనలను మనము దేవునికి అప్పగించుకుందాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృపగలిగిన మా యేసయ్య, మీకు వందనాలు తండ్రి. మీరు నాయన ద్వితీయోపదేశకాండం 23వ వచనంలో మరి జంకకుడి భయపెడుకుడి అని మీరు మాతో అవును ప్రభా, యుద్ధము నీది. మీరు తండ్రి ఎన్నో అద్భుతాలు చేసి ఐగుప్తు నుండి ఇశ్రాయేలును నడిపించినటువంటి దేవుడు కనుక యాజకులతో ఆయన ఈ విధంగా చెప్పమని చెప్పినటువంటి దేవుడు ప్రభా, మా పక్షాన మీరు యుద్ధము చేసి మీ వాగ్దానాన్ని ఎత్తిపట్టి మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి ఆరాధించి నీ చిత్తం మాత్రం జరిగించటకు మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తూ రమ్మని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల వాగ్దానాన్ని ఎత్తిపట్టి దేవుని స్తుతించి ఇతరులకు షేర్ చేయండి. వారును మీరును దేవుని దీవెనలు పొందండి. గాడ్ బ్లెస్ యు ఆల్.